గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తి పరబ్రహ్మణే నమః. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి మద్గురువరేణ్యులు గరికి వెంకట సుబ్బయ్య నాయన గారికి మరియు సభలో ఉన్నటువంటి కోదండరామయ్య స్వాముల వారికి మరియు తిరుపతి ఎస్ఎంకే రాజు నాయన గారికి మరియు ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్వర్తిస్తున్న తేరు రమణయ్య స్వాముల వారికి, మహేశ్వరమ్మ తల్లికి మరియు ఈ యొక్క నెల్లూరు దగ్గర నుంచి వచ్చినటువంటి గురువమ్మలకి అందరికీ పేరు పేరున ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటూ, అమ్మగారు చెల్లకూరు ఆశ్రమం నుంచి సులభాదేవి అమ్మగారు కూడా ఈ సభకు విచ్చేస్తున్నారు. మరి వీరందరికీ స్వాగతం పలుకుతుంటూ మా గురువుగారు ఒక మాట అంటారు. ఈ యొక్క స్థల పురాణాన్ని అనుసరించి ఒక మాట చెప్తారు. నాయనా, ఈ నేను, నాది, నాకు అనే ఈ తత్వము మహత్తత్వం, మహదాంకారంతో కూడుకున్నటువంటి ఇది ఎరుకగా, మాయగా దీన్ని చెప్పుకుంటారు. ఈ యొక్క స్థలంలో గురువు అంటే ఇక్కడ లయకారకుడు ఈశ్వరుడు అని చెప్పుకుంటాం కాబట్టి ఆ యొక్క ఈశ్వరుడికి గుర్తిరిగే స్థానాన్ని ఈ యొక్క స్థలంలో అంటే కన్నప్ప స్వామి అని చెప్పుకుంటారు. కన్నప్ప అంటే తన నేత్రాన్ని ఆయన ఈశ్వరుడికి కంట్లో నీళ్ళు వస్తుంటే ఆయన మొదటగా ఒక కన్ను ఇచ్చి తర్వాత ఇంకో కంట్లో కూడా నీళ్ళు వస్తుంటే రెండో కన్ను కూడా ఇస్తారు. అంటే ఈ యొక్క జ్ఞానాన్ని పూర్తిగా గురువుకి దానంగా ఇస్తేనే అవతల ఆయన ఈశ్వరుడు మోక్షం ఇచ్చినాడని ఈ స్థల పురాణం చెప్పుకుంటారు. తరువాత ఆ ఏనుగు ఆంకరించుకుంటూ ఉంటే ఆ నేను, నాది అనుకునే దాన్ని మనం గురు పాదాలకి మనం తల వంచి ఎప్పుడైతే నయ వినయ భయభక్తులతో మనం సేవ చేస్తామో అప్పుడు నేననే అహంకారం లేకుండా చేస్తాడు గురువుగారు. అటువంటి దక్షిణ కైలాసంగా పేరు పొందిన ఈ శ్రీకాళహస్తిలో ఈ యొక్క పరిపూర్ణ బోధ అనేది కూడా ఎంతో ముఖ్యంగా దశ దిశలా వ్యాప్తి చెందేందుకు ఉడత భక్తిగా ఈ ఘట్టం కూడా నాయనగారి బోధలంతా కూడా చెప్తుంటే ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడ కూడా ఇప్పుడు 6 రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత పక్కనుండే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా ఎక్కడ కానీ 90% దైవభ్రాంతి అనేదే పోలేదు. పాత అంటే అందరూ కందార్థాలు చెప్తున్నారు, గురుభక్తి చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారే కానీ గురు సేవ కూడా చేస్తున్నారే కానీ పాతకాచారాలను మాత్రం వదలనే లేదు. అందుకే ఆయన దీక్షితుల వారు ఒక మాట అన్నారు, నాయనా కోటి మార్లకు ఇదే జ్ఞాపకం, ఇది వింట అంటూ చేస్తూ వ్యవహారాలు నడిపిస్తుండే ఈ యొక్క గుర్తిరిగే శరీరం నీకెప్పుడు తోస్తే అప్పుడు లేదనుకో అన్నారు. మరి కృష్ణ ప్రభువులు ఒక మాట అన్నారు, నాయనా ఇది పిల్లకాయలు ఆడుకుంటుంటారు, బొమ్మలు పెట్టుకొని, ఫ్లైట్ బొమ్మలు, కారు బొమ్మలు పెట్టుకొని ఆడుకుంటుంటారు. ఎందుకంటే మేము ఫ్లైట్లో పోతున్నాము, కారులో పోతున్నాము అని చెప్పుకుంటారు. అదేవిధంగా వాళ్ళ అమ్మ నాయనలు చూసి వీళ్ళు ఫ్లైట్లో పోలేదు, కారులో పోలేదు, ఆడుకుంటున్నారు, రచ్చ లేకుండా ఆడుకొని అనుకుంటారు. ఆ విధంగానే ఈ యొక్క గురుమంత్రాన్ని సిద్ధించుకున్న వాళ్ళు అంటే ద్వాదశి షోడశి యొక్క రహస్యాలని గురుముఖత వస్తువుగా తెలుసుకున్న వాళ్ళు లోకంలో చేస్తుండే వ్రతాలు, పూజలు, దీక్షలు ఇవన్నీ చూసి భక్తిని చెప్పుకుంటున్నారు. భక్తి పెంపొందించే దానికోసము గొప్పగా చెప్పుకుంటున్నారు.
చెప్పుకోనిలే పరిపాలన సౌలభ్యం కోసం భక్తి చేస్తున్నారు. ఎప్పుడో వాళ్ళకి ఆ గురువు అనుగ్రహం వచ్చినప్పుడు మన జ్ఞాన మార్గానికి రానిలే అని చెప్పుకుంటారు. అందుకే పిల్లలు తాటాకులు బొమ్మలు పెండ్లి పేరంటంబులు గావించి వాళ్ళ తండ్రులు చూస్తే అది నిజం అనుకుంటారా? ఆ విధంగా గురుమంత్రాన్ని సిద్ధించుకున్నోళ్ళు ఈ లోకంలో జరిగే అబద్ధాలు అంతా కూడా చెప్పుకోనిలే. వాళ్ళ భక్తిని మనం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. మనము గురుసేవ గురునిష్ట గురు అనుగ్రహం ఉంటేనే మనం గురువు పాదాల దగ్గరికి వస్తాం. నాయన అంటాడు, నాయన గురుసేవలో అంటే నయంగా వినయంగా భయంగా భక్తిగా ఉండాల్సిన దాంట్లో ఏ ఒక్కటి తగ్గినా కూడా బోధ అది వినేదు, దగ్గరికి రానిది నాయన గురుపాదాల దగ్గరికి అని చెప్తారు. అది ప్రత్యక్ష అనుభవం. ఎందుకంటే అందరికీ గురు పూజలకి పాల్గొనే అవకాశం గురుదేవుడు కల్పించడు. అప్పుడే వచ్చి మాయ అడ్డం కూర్చుంటుంది. బిడ్డకు బాగలేదనో ఇంటికాడ పనేనో వ్యవసాయ పనులను ఏదో ఒకటి వచ్చే అంటుకుంటుంది. మనం సంసారంలోనే ఉంటూ సంసారాన్ని అంటించుకోకుండా మజ్జిగలో ఎన్నపూసలాగా ఆ యొక్క బురదలో ఉండే తామరాకులాగా మనం సంసారంలోనే ఉండాలి. మన లోపల సంసారం అంటించుకోకుండా నేను చేస్తున్నాను, నేను వింటున్నాను, నేను వ్యవహారం చేస్తున్నానని నేనుని గురువు పాదాలకు అర్పించినప్పుడు నాయన నువ్వు ఉండే వినయ విధేయతలను బట్టి చెప్తారు బోధ. రెండే రెండు శంకు చక్రాల్లాగా ద్వాదశి షోడశి చెప్తారు. ద్వాదశి చెప్తారు ఉన్న దైవం గురించి చెప్తారు, అయం వ్యర్థం బాహ్య కోపేన భవతని. షోడశి చెప్తారు నిర్మూలమే తదా జ్ఞాన శరీరం నాస్తి కేవలం. అది ఎట్లా అంటే స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని యథా తదా. నాయన స్వప్నంలో వచ్చింది ఎంతో, ఇది కూడా అంతే. అది లేతకాలం మెలకు రంగానే తెలుస్తుంది మనం ఇప్పటిదాకా నిద్రపోయినాము కలగన్నామని. ఈ జాగ్రత్త అవస్థనే కల్లో మేల్కోవాలంటే గురు అనుగ్రహం కావాలి. గురు అనుగ్రహం ఉంటేనే ఇది కళ లాంటిదని తెలియబడుతుంది. అందుకే గురుమంత్ర సిద్ధులు ఇది నిజమని తలిచేరా, నిన్ను నీవు ఇట్లు తలుచరా మదిలో అని కృష్ణ ప్రభువులు చెప్తారు. అటువంటి అద్భుతమైన సిద్ధాంతం అంటే భ్రాంతిని తీసేసేది. ఎటువంటి సాధన లేకుండా సహజంగా మనం ఎట్లయితే శరీరం తనకు తానుగా వచ్చిందో ఆ విధంగానే తనకు తానుగా పోయే విధానాన్ని ఎరుకను విడిచే మార్గాన్ని మన అయ్యగారు చెప్పినట్లు ఎక్కడ బయట వినలేదు. ఎక్కడో కొంత భ్రాంతి పెట్టుకొని కార్యక్రమాలు చేస్తున్నారు. భ్రాంతి రహితమైన బోధ నిజమైన దక్షిణ కైలాసమైన మన శ్రీకాళహస్తిలోనే ఉంది. ఇటువంటి బోధ అందరి దగ్గర మనం అయ్యగారు చెప్పినట్లు ఆయన వయసు రీత్యా తిరగలేని పరిస్థితుల్లో ఆయన వాక్యాలని ఆయన పేరు చెప్పుకునే అవకాశం కల్పించినారు. అదేవిధంగా ఇక్కడ కూడా మాట్లాడే అవకాశం కల్పించినందుకు మరొక్కసారి ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటున్నా. ఎందుకంటే గురువే సర్వలోకానం బిషజే భవరోగిణం. ఇప్పుడు ఆ యొక్క ఒక తలంపు పోతే ఇంకొక తలంపు చస్తూ పుడుతూ ఉండే తలంపుల్ని లేకుండా ఆ యొక్క చలన రహిత స్థితి కల్పించేది ఎక్కడంటే ఈ యొక్క పూర్ణ బోధలోనే. మరెక్కడా కూడా భ్రాంతులు పెట్టి నువ్వు అక్కడ ఆ తీర్థంలో మునిగినావంటే, నువ్వు ఆ వ్రతం చేసినావంటే, ఈ యజ్ఞం చేసినావంటే, ఈ యాగం చేసినావంటే నీకు కైలాసంలోకి పోవచ్చు, నువ్వు వైకుంఠానికి పోవచ్చు అని మాటలు చెప్పుకుంటారే కానీ ఎవ్వరు పోయిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు అనేక మంది అసలు మన భూగ్రహం నుంచి ఇతర గ్రహాలకు పోయేది కూడా నేర్చుకున్నాడు మానవుడు. ఈ గ్రహంలోకి ఎట్లొచ్చినాడు, ఎట్లా వ్యవహారం చేస్తున్నాడు. ఇప్పుడు ఇది జాగ్రత్తలో మాట్లాడుతుంది, తర్వాత సుషుప్తి వస్తుంది, తర్వాత స్వప్నం వస్తుంది. ఈ మూడు తనకు తానుగానే జరుగుతుంటాయి. కానీ మనం అనుకుంటాం మనం తింటున్నాము మధ్యాహ్నం అద్భుతంగా రమణయ్య స్వామి ప్రసాదం తెప్పించినాడు మనకందరికి పెట్టినాడని. లోపలికి పోయినాక నీ ప్రమేయం ఏం లేదు, తనకు తానుగానే అది జఠరాగ్ని స్వరూపంలో ఉండే అగ్ని చేత కాల్చబడి అదే శక్తిగా మారి మనకు శరీర భాగాలకంతా సప్లై ఇస్తుంది. కపవాత పిత్తాల రూపంలో ఆ యొక్క రక్తనాళాల్లో వాయునాళాల్లో శక్తి ప్రసరం చేసి ఈ యొక్క శరీరం నడిచే విధంగా చేస్తుంది. ఇది మనం చేసే పని కానే కాదు, తనకు తానుగా చేసుకుంటుంది. దానికి ఎట్లంటే
రాత్రిలో వచ్చిన కళ ఎంతో ఈ పగలు కూడా అట్లాంటిదే, ఈ మూలం లేకనే వచ్చింది అనే సంగతి గురువుగారు వివరించిందే, ఆయనకు నయంగా వినయంగా భయంగా భక్తిగా సేవ చేయిందే ఇది దృఢపడదు. దీర్ఘకాలం గురు సేవ చేయాలన్నారు. ఎందుకోసం? ఇది ఎప్పుడు నీకు తోస్తే ఇది లేదనుకో నాయన, ఇదే గురుమేల్క అని కోటి సార్లకు ఇదే జ్ఞాపకం అని చెప్పినాడు. ఆ సూచన అయిన వాళ్ళకి మాత్రమే ఈ మాటలు అమృత తుల్యంగా బోధామృతం మాదిరి కనిపిస్తాయి. ఆ సూచన కాని వాళ్ళకి ఇవి నల్ల బొగ్గులు చిల్ల పెంకులు అట్ట ముక్కలు మాదిరి కనిపిస్తాయి. ఇటువంటి వాక్యాలని నాయన దగ్గర తెల్లారితో వస్తే మధ్యాహ్నం దాకా, మళ్ళీ మధ్యాహ్నం అమ్మ చెంచురత్నం తల్లి భోజనం పెట్టి కూర్చొని పెడితే మళ్ళీ సాయంకాలం దాకా సరే పోరా ఇంటికంటే పోయేది. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు 14 సంవత్సరాల పైన సేవ చేస్తాం. ఆ విధంగా చేస్తేనే ఈ గురుభావం దృఢపడుతుంది. పుస్తకాల్లో ఉన్నది కదా చదువుకుంటాం అనుకుంటే ఇది అతకదు. దాంట్లో చెప్పేటప్పుడు నీ యొక్క మొహాన్ని చూసి నీ లోపల ఏం అనుమానం కనిపెడతాడు గురువుగారు. అంతటి శక్తి ఆయనకు ఉంది. చూస్తానే మొహం చూడంగానే మేఘాల వాపులు చెప్పొచ్చు అని మనవాళ్ళు చెప్పుకుంటారు. ఆ విధంగా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే దీర్ఘకాలం గురు సేవ చేయాలి. చేస్తేనే అప్పుడు నీకు భ్రాంతి లేకుండా ఇక జన్మకు రాకుండా మనకు జన్మ రాదు అనే సంగతి మనకే అర్థమయ్యే విధంగా చెప్పి ఆ విధంగా భ్రాంతి రహితం చేస్తారు. ఇటువంటి బోధ నేను ఎక్కడా కూడా ఈ 6 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా నేను చూడలేదు. సత్యమైన బోధ, నిత్యమైన బోధ. అయిగా ఏం చెప్తే అది జరుగుతుంది. అయితే ఆయన్ని మానవ మాత్రలుగా కాకుండా దైవంగా ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి లభ్యమమ్మ. ఒకే ఒక మాట, మన మాదిరిగా తింటున్నాడు కదా, మన మాదిరిగా నిద్రపోతున్నారు కదా, మన మాదిరిగా వ్యవహారం చేస్తున్నారంటే ఈ బోధ అతకదు. గురువుని సాక్షాత్ దైవంగా ఎవరైతే అనుకుంటారో వాళ్ళకే ఈ బోధలోని మర్మాలు తెలియబడతాయి. అటువంటి బోధ ఈ యొక్క బోధ విశిష్టతను మాట్లాడేదానికోసం మనకు అన్ని కార్యక్రమాలు అన్ని పౌర్ణాలు కాకుండా గురు పౌర్ణమి మాత్రమే ఎందుకు పెట్టుకున్నారంటే ఈ దక్షిణ కైలాసం ఆయన దక్షిణామూర్తి గురువుకి విశిష్టమైన పౌర్ణమి కాబట్టి వ్యాస పౌర్ణమి అని కూడా చెప్పుకుంటారు. లోకంలో భక్తి అంతా కూడా వ్యాసుల వారి యొక్క రచనల వల్లనే ఈ విగ్రహాలు గుళ్ళు గోపురాలు అన్నీ కూడా ఏర్పడి కృష్ణుడు చెప్పినట్టుగా ఆయన భాగవతాన్ని భగవద్గీతను కూడా చెప్పి అంత విశిష్టత పొందింది కాబట్టే ఈ పౌర్ణానికి వ్యాస పౌర్ణమి అని కూడా చెప్పుకుంటారు. ఈ అవకాశం ఇచ్చిన మా గురువుగారు మద్గురువరేణ్యులు గరిక వెంకట సుబ్బయ్య స్వాముల వారికి మరియు తిరుపతి మునికృష్ణరాజు నాయన గారికి సులభాదేవమ్మ గారికి విన్న గురు స్వరూపులకు మీకు పేరు పేరున ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటూ అందరికీ బోధ ప్రసాదాన్ని పంచిన రమణయ్య స్వామికి మహేశ్వరమ్మకు కూడా మరొకసారి ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటూ నేను వారి పాదాలకు అర్పించుకుంటున్నా. జై గురు, జై సద్గురు మహారాజ్కి.